ఈ కాలనీకి మాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి. మీ అందరూ, మా నాన్నగారు తన చివరి రోజుల్లో క్రిస్టియానిటీని చాలా గౌరవించారు, మతం తీసుకున్నారు. మీ అందరికీ బాగా తెలుసు. ఈ కాలనీలో ఆల్రెడీ ఒక చర్చి నిర్మించడము, మిగతా కార్యక్రమాలకి హెల్ప్ చేయడం అనేది మా నాన్నగారు మీ అందరి మీద ఇష్టంతో చేసింది. అది నాకు మీలో చాలా మంది తెలియకపోవచ్చండి, బట్ మీరందరూ నన్ను చూసి మీ బిడ్డ అని ఆప్యాయంగా పలకరించేంత స్వతంత్రం మీ అందరికీ నా దగ్గర ఉంది. డెఫినెట్గా నేను మనిషిని గుర్తుపట్టలేకపోవచ్చు, బట్ ఒక్కసారి కనుక గుర్తుపెట్టుకున్నాను అంటే మటుకు జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటాను. అదేవిధంగా ఈ కాలనీలోని ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో పేరుండదేమో కానండి, మీ బిడ్డ ఉన్నాడు అని మటుకు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యపరంగా కానివ్వండి, ఏ విధంగానైనా సరే ఎప్పుడు అవసరమైనా కానీ ఎవరితో వాళ్ళతో రావాలి వీళ్ళతో రావాలి అనే అవసరం ఏం లేదండి. ఏ అవసరం వచ్చినా కానీ డైరెక్ట్గా నేను దాదాపు హాస్పిటల్ దగ్గర అవైలబిలిటీ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు కూడా. ముఖ్యంగా యేసు చాలా మందికి, అంటే ఎక్కువ మందికి నేర్పిన ఒక ముఖ్య ఉద్దేశము ఏంటంటే, ఎప్పుడైనా సరే అంటరానితనం తొలగిపోతే గనక, మనుషులందరూ ఒకటి అని గనక భావించగలిగితే గనక ఎటువంటి ఈర్షలు ద్వేషాలు ఉండవు అనేది ఆ యేసు సంకల్పన అండి. ఎక్కడైనా మీరు ఒక్కటే గమనించండి, నా కోరిక ఏంటంటే, మీరు ఏదన్నా ఊరు వెళ్ళండి, మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్ళండి, ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడా లేదా ఊరికి మీరు దాటిపోయేటప్పుడా ఏం తగులుతాయండి?